ఈసారి మీకు రోడ్ పైన ఎవరైనా అడుక్కుంటూ కనిపిస్తే వాళ్ళని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఆంధ్రప్రదేశ్లో కొన్ని బెగ్గింగ్ గ్యాంగ్స్ కొంతమంది పిల్లల్ని రోజుకి 300 రూపాయలకి రెంట్కి తీసుకుంటున్నారు. 8 నెలల పిల్లలకి స్లీపింగ్ టాబ్లెట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మత్తులో ఉంచడానికి, ఇంకా ఆ పిల్లల్ని రోజంతా సైలెంట్గా ఉంచడానికి. చెన్నైలో ఒక బెగ్గింగ్ రాకెట్ని పట్టుకున్నారు. అక్కడ మహిళలకి హిందువుల్లాగా సాఫ్రాన్ క్లాత్స్ వేసి వాళ్ళని టెంపుల్స్ ముందుకు వెళ్ళి అడుక్కోమని చెప్పేవారు. తర్వాత సేమ్ ఆ మహిళలే ముస్లిమ్స్ లాగా బురకాలు వేసుకొని మసీదుల దగ్గర అడుక్కునేవారు. ఇది ఒక హైలీ ఆర్గనైజ్డ్ సొఫిస్టికేటెడ్ క్రిమినల్ నెట్వర్క్. దీనినే బెగ్గర్ మాఫియా అంటారు. దేశంలో 4 లక్షల కంటే ఎక్కువ మంది బెగ్గర్స్ ఉన్నారు. వారిలో దాదాపు 21% మంది 12వ తరగతి చదివిన వారే. ఈ సెన్సస్లో దొరికింది ఏంటంటే 3000 మంది కంటే ఎక్కువ మంది బెగ్గర్స్కి డిప్లొమా ఆర్ డిగ్రీ కూడా ఉంది. రోజుకి ఒక అడుక్కునేవాడు ఎంత సంపాదిస్తాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. హలో ఫ్రెండ్స్, 2022లో రోజువారీ కూలి పని చేసుకునే ఒక కార్మికుడు సురేష్ మాంజీ. ఇతను బీహార్ నుండి కాన్పూర్కి పని కోసం వచ్చాడు. అతను కాన్పూర్లో యశోదా నగర్ అనే ఒక స్లమ్ ఏరియాలో ఉండేవాడు. అయితే ఒకరోజు అతను విజయ్ అనే వ్యక్తిని కలిశాడు. విజయ్ ఇతనికి పని ఇప్పిస్తా అని చెప్పాడు. అందుకోసం కాన్పూర్లోని జకర్కటి బ్రిడ్జ్ కింద నన్ను కలవమని చెప్పాడు. తర్వాత రోజు సురేష్ అక్కడికి వెళ్ళాడు. అయితే వెనక నుండి ఎవరో వచ్చి అతని తలపైన నల్లటి గుడ్డ కప్పి అతన్ని కిడ్నాప్ చేశారు. దీని తర్వాత సురేష్కి మత్తుమంది ఇచ్చి అతన్ని స్పృహ కోల్పోయేలా చేశారు. అండ్ అతని కళ్ళల్లో ఒక కెమికల్ని ఇంజెక్ట్ చేసి అతన్ని గుడ్డివాడిగా మార్చేశారు. అంతేకాకుండా సురేష్ వేలని కూడా కట్ చేసి అతని బాడీ మీద పెద్ద పెద్ద గాయాలు చేశారు. ఇదంతా కూడా సురేష్ని ఒక అడుక్కునేవాడిగా మార్చడానికి చేశారు. అండ్ కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాంగ్ సురేష్ని 70,000 రూపాయలకి ఒక మహిళకి అమ్మేశారు. తర్వాత రాజ్ అనే ఒక వ్యక్తి అతన్ని గోరఖ్ధామ్ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి తీసుకెళ్లాడు. ఢిల్లీలో అతన్ని ఒక ప్లేస్లో అడుక్కోవడానికి వదిలేశారు. అయితే ఈ వ్యక్తులు సురేష్కి ఇంకా వేరే బెగ్గర్స్కి రోజుకు ఒక 2 రొట్టెలు మాత్రమే ఇచ్చేవారు. ఎందుకంటే వాళ్ళు బక్కగా ఉంటే జనాలు వాళ్ళని చూసి జాలి పడతారని. అండ్ ఇదే కాకుండా ప్రతిరోజు వాళ్ళని టార్చర్ చేసి వాళ్ళ బాడీలో ఏదో ఒక కెమికల్ని ఇంజెక్ట్ చేసేవారు. ఇక కాలక్రమేణా వాళ్ళు చేసే టార్చర్ని సురేష్ తట్టుకోలేని స్టేజ్కి వచ్చింది. ఎంతలా అంటే అతనికి ఇన్ఫెక్షన్ అయ్యే అంతలా. సో అందువల్ల సురేష్ బయటికి వెళ్ళి అడుక్కోవడానికి కూడా అయ్యేది కాదు. దాంతో అతన్ని కొనుక్కున్న గ్యాంగ్ సురేష్కి బదులుగా వేరే అతన్ని ఇవ్వమని అడిగింది. సురేష్ హెల్త్ చెడిపోవడం చూసిన రాజ్ అతన్ని తిరిగి విజయ్తో కాన్పూర్కి పంపించాడు. కానీ కాన్పూర్లో కూడా ఇతన్ని అడుక్కోమని బలవంతం చేశారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు సురేష్ సిటీలోని మెయిన్ రోడ్స్ మీద నిలబడే ఉండేవాడు అడుక్కోవడానికి, కనీసం ఒక చిన్న బ్రేక్ కూడా లేకుండా. అండ్ అతను అడుక్కున్న డబ్బంతా ఆ రోజు రాత్రి కిడ్నాపర్స్కి ఇచ్చేవాడు. అండ్ కొన్ని నెలల తర్వాత సురేష్ పరిస్థితి ఇంకా దారుణంగా తయారవడంతో కిడ్నాపర్స్ అతన్ని వదిలేసి పారిపోయారు. దాని తర్వాత సురేష్ ఎలాగోలా అతని ఇంటికి చేరుకున్నాడు. కానీ అతని పరిస్థితి అంత దారుణంగా ఉండడం వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అతన్ని గుర్తుపట్టలేకపోయారు. ఫ్రెండ్స్, ఇదేదో ఇమాజినరీ స్టోరీ అయితే కాదు. జస్ట్ ఇతని స్టోరీ మీకు చెప్పడానికి ఏఐ వీడియోస్ని యూజ్ చేశాను, అంతేగాని ఇది నిజంగా జరిగిన ఒక ట్రూ ఇన్సిడెంట్. ఇక్కడ స్క్రీన్ పైన మీరు సురేష్ యొక్క రియల్ ఫొటోస్ని చూడొచ్చు. అండ్ తర్వాత ఒక లోకల్ ఎమ్మెల్యే అతని ఫ్యామిలీకి కంప్లైంట్ ఫైల్ చేయడానికి హెల్ప్ చేశారు. దాని తర్వాత ఈ స్టోరీ బయటకు వచ్చింది. వాళ్ళు అతన్ని బలవంతంగా తీసుకెళ్లి చేతులు కాళ్ళు విరిచేశారు. అతన్ని బిచ్చగాడిగా మార్చడానికి ఇది కావాలనే చేశారు. ఎవరూ గుర్తించలేని ఒక దూరమైన ప్రదేశంలో ఈ దారుణం జరిగింది. తర్వాత అతన్ని ఒక ఇంట్లో 12 రోజుల పాటు బంధించి పెట్టారు. ఆ సమయంలో అతని పళ్లను కూడా విరిచేశారు. అతని కళ్లకు కూడా గాయాలు చేశారు. ఆ తర్వాత అతన్ని కాన్పూర్ బస్టాండ్ దగ్గరున్న ఒక స్లమ్ ప్రాంతంలో ఒక మహిళ వద్ద వదిలేశారు. అక్కడ అతనికి ప్రాణాంతకమైన కెమికల్స్ ను ఇంజెక్షన్ల రూపంలో ఇచ్చారు. కానీ సురేష్ యొక్క కేసు అనేది ఒక ఐసోలేటెడ్ కేసు మాత్రమే కాదు. ఇది ఒక హైలీ ఆర్గనైజ్డ్ సొఫిస్టికేటెడ్ క్రిమినల్ నెట్వర్క్. దీనిని మనం బెగ్గర్ మాఫియా అని పిలవచ్చు. ఇండియాలో ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ అనేది ఒక ఇండస్ట్రీ. దాని విలువ వచ్చి 1.5 లక్షల కోట్లు. ఇందులో లక్షల మంది, మెయిన్గా చిన్నపిల్లలు, మహిళలే ఉన్నారు. మీరు రోడ్ పైన ఉండే ఒక బెగ్గర్కి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తుంది? ఒక బెగ్గర్ రోజుకి ఎంత సంపాదిస్తాడు? ఎలా ఈ మాఫియా ఇంత పెద్ద స్థాయిలో పనిచేస్తుంది? అండ్ ఇక్కడ సొల్యూషన్స్ ఏంటి? సరే పదండి, వీడియోలో ఈ టాపిక్ గురించి కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బెగ్గర్స్ అందరూ ఎవరు, వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారు? అయితే 2021లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ ఢిల్లీ గవర్నమెంట్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ కలిసి ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేశారు. వాళ్ళు ఈ టాపిక్ మీద ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ని కండక్ట్ చేశారు. అందులో తెలిసింది ఏంటంటే బెగ్గింగ్ వెనుక 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయని తెలిసింది. అదే హెల్ప్లెస్ అండ్ చాయిస్.
అడుక్కునే వారిలో చాలా మంది తమ పరిస్థితులు బాగలేకనే అడుక్కోవడం మొదలుపెట్టారు. దాదాపు 62% మంది పేదరికం కారణంగా అడుక్కుంటున్నారు. 45% మంది నిరుద్యోగం కారణంగా. ఇక 24% మంది ముసలి వాళ్ళు, డిసేబుల్డ్ పర్సన్స్ లేదా అనారోగ్య పరిస్థితుల కారణంగా. 6% మంది విధవ మహిళలు. ఇక 3% మంది డ్రగ్స్ లేదా మత్తు పదార్థాల కారణంగా. యాక్చువల్లీ కోవిడ్-19 లాక్డౌన్ టైంలో చాలా మంది తమ ఉద్యోగాలు పోవడంతో బెగ్గింగ్ వైపు వచ్చారు. కానీ ఇక్కడ కొంతమంది పై చాయిస్గా అడుక్కునే వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు హెల్ప్లెస్ అని కాదు, వాళ్ళు అదే చేయాలని చేస్తున్నారు. దాదాపు 12% బెగ్గర్స్ దీన్ని ఈజీ మనీ అనుకుంటున్నారు. 7% పీపుల్స్కి అది అలవాటుగా మారింది. అండ్ 6% పీపుల్ దీన్ని వాళ్ళ వారసత్వంగా చేస్తున్నారు. ఇక 3% పీపుల్ మతపరమైన కారణాల వల్ల అడుక్కుంటున్నారు. ఈ రిపోర్ట్ అండ్ సర్వేలో తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే దాదాపు 20% బెగ్గర్స్ భిక్షాటన చేయడంతో పాటు ఏదో ఒక రకమైన పార్ట్ టైం వర్క్ కూడా చేస్తున్నారు. అంటే కొంతమంది కూలీలు, కొంతమంది చెత్త సేకరించేవారు, కొంతమంది స్ట్రీట్ వెండర్స్, మరి కొంతమంది రిక్షా డ్రైవర్లు, ఇంకొంతమంది సెక్యూరిటీ గార్డ్స్, షూ పాలిష్ చేసేవాళ్ళు, కార్స్ క్లీన్ చేసేవాళ్ళు అండ్ హెల్పర్స్గా పనిచేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి జాబ్ గ్యారంటీ లేదు, ఇంకా తక్కువ పేమెంట్ వస్తుంది కాబట్టి ఇంకొంచెం అడిషనల్ అమౌంట్ కోసం అడుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు మనం వాళ్ళ ఎర్నింగ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, సో దీని గురించి సోషల్ మీడియాలో చాలా అపోహలు అయితే ఉన్నాయి. కానీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? ఒక బెగ్గర్ రోజుకి ఎంత సంపాదిస్తాడని అనుకుంటున్నారు? కావాలంటే ఈ వీడియో పాస్ చేసి మీ ఒపీనియన్ని కింద కామెంట్లో చెప్పండి. యాక్చువల్లీ ఈ రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 32% మంది రోజుకి 100 రూపాయల కంటే తక్కువ సంపాదిస్తున్నారు. 33% మంది 100 నుంచి 200 రూపాయలు సంపాదిస్తున్నారు. 22% మంది 200 నుండి 400 రూపాయలు సంపాదిస్తున్నారు. అండ్ కేవలం 1% మంది మాత్రమే 400 రూపాయల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు అడుక్కుంటున్నారు కదా అని అనుకున్నా కూడా వాళ్ళలో చాలా మందికి నెలకి కేవలం 3,000 నుంచి 6,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. చూడండి వాళ్ళు ఎంత తక్కువ సంపాదిస్తున్నారో. అండ్ ఒకసారి మీరే ఆలోచించండి, వీళ్ళల్లో చాలా మంది ఆ మాఫియా బాధితులు కూడా ఉన్నారు. అందువల్ల వారు సంపాదించిన డబ్బును కూడా వారి దగ్గర ఉంచుకోలేరు. ఆ రోజు చివర్లో వాళ్ళ గ్యాంగ్ లీడర్కి ఆ మొత్తం డబ్బుని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మాఫియా యొక్క పూర్తి ఆపరేషన్ వర్క్స్ అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ మనం వీళ్ళని ఎలా రిక్రూట్ చేస్తారో తెలుసుకోవాలి. ఆర్గనైజ్డ్ బెగ్గింగ్ రింగ్స్ చాలా బలహీనంగా ఉన్న వాళ్ళని టార్గెట్గా పెట్టుకుంటారు. అండ్ వాళ్ళ మెయిన్ గోల్ ఏంటంటే చిన్నపిల్లలు. చాలా మంది చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ట్రాఫికింగ్ చేస్తారు. అండ్ కొన్నిసార్లు పూర్ ఫ్యామిలీస్కి ఫేక్ ప్రామిసెస్ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి మాఫియాకి అమ్మేస్తారు. అండ్ ఇండియాలో ప్రతి సంవత్సరం దాదాపు 60,000 మంది పిల్లలు కనిపించకుండా పోతున్నారు. అండ్ ఇందులోని పిల్లలు చాలా మంది బలవంతంగా బెగ్గింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకొన్ని గ్యాంగ్స్ అయితే పిల్లల్ని రెంట్కి తీసుకొని వాళ్ళు అడుక్కునేలా చేస్తున్నాయి. అంటే ఆర్థికంగా కష్టాల్లో ఉన్న కొంతమంది తల్లిదండ్రులు డబ్బు కోసం తమ పిల్లల్ని ఆ గ్యాంగ్కి రెంట్కి ఇస్తున్నారు. अरे इसको कितना बार बोली मैं, ऐसा साउथ का स्टार माफिक मोटा बच्चा लेकर घूमेगा तो कौन पैसा देगा? किसी को दया ही नहीं आती है। मेरा बच्चा, इसको बोला भाड़ा कम करने को। अरे क्या भाड़ा कम करना, परिवर्तन नहीं तो छोड़ देना, मैं दूसरे सिग्नल पे चढ़ाएगी मेरे बाबला को। चल रहे। ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోనే కొన్ని బెగ్గింగ్ గ్యాంగ్స్ అయితే బేబీస్ని రోజుకి 300 రూపాయలకి రెంట్కి తీసుకునేవారు. అండ్ ఆ బేబీస్ని రోజంతా ఏడవకుండా ఉంచేందుకు అండ్ సైలెంట్గా ఉంచడానికి ఆ చిన్నపిల్లలకి ఓపియం లేదా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి మత్తులో ఉంచేవారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే బంగ్లాదేశ్ అండ్ ఇండియన్ మెంబర్స్తో ఇన్వాల్వ్ అయిన ఒక కోల్కతా బేస్డ్ బెగ్గింగ్ రింగ్ 8 years ఉన్న పిల్లల్ని విలేజెస్ నుండి కిడ్నాప్ చేయించి వాళ్ళని ట్రైన్స్లో అండ్ స్టేషన్లో అడుక్కునేలా చేశారు. ఇంకొన్ని కేసెస్లో అయితే చిన్న చిన్న బేబీస్కి దగ్గుమంది ఇచ్చి ఆ పిల్లల్ని మత్తులో ఉంచేవారు. దీన్ని ట్రాఫికింగ్ అని అంటారు. ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి అండ్ వాళ్ళ బేసిక్ రైట్స్ గురించి ఎప్పుడు చెప్పరు. ఆ పిల్లలు ఎప్పుడు సన్నగా అండ్ ఏడుస్తూ కనిపించడం కోసం ఈ హ్యాండ్లెట్స్ వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టరు. ఎందుకంటే పబ్లిక్ నుండి ఎక్కువ సింపతి అండ్ డబ్బు కోసం. నేను ఎక్కువగా ఈ టెరిఫైయింగ్ కేసెస్ గురించి మాట్లాడను, ఎందుకంటే సురేష్ స్టోరీలో చాలా డిస్టర్బింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. సురేష్కి జరిగిన విషయంలోని సంఘటనలు ఈ గ్యాంగ్ మెంబర్స్ సేమ్ అలాగే చిన్నపిల్లలకు కూడా తరచుగా చేసేవారు. అండ్ ఈ బెగ్గింగ్ మాఫియా అడుక్కోవడాన్ని ఒక బిజినెస్ లాగా చూస్తుంది. అంటే వీలైనంత ఎక్కువ డబ్బుని సంపాదించడానికి అండ్ ఆ బెగ్గర్స్ మీద కంట్రోల్ తెచ్చుకోవడానికి ఆ గ్యాంగ్ లీడర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ని యూజ్ చేస్తున్నారు. మనం అక్కడ టెరిటోరియల్ కంట్రోల్స్ని కూడా చూడొచ్చు. అంటే ఈ గ్యాంగ్స్ అనేవి సిటీస్ని ఎవరికి వాళ్ళే డివైడ్ చేసుకుంటారు. బెగ్గర్స్కి ఎక్కడెక్కడ ఎక్కువ డబ్బులు వస్తాయో అనేది కూడా ఈ గ్యాంగ్స్కి తెలుసు. టెంపుల్స్ దగ్గర, మసీదుల దగ్గర, ట్రైన్ స్టేషన్స్ దగ్గర, బస్ స్టాండ్స్ దగ్గర, ఇంకా ఇలా జనాలు ఎక్కడైతే ఎక్కువ ఉంటారో అక్కడ ఎవరు ఏ ఏరియాలో అడుక్కోవాలో కంప్లీట్గా ఈ గ్యాంగ్స్కి తెలుసు. అండ్ ఒకవేళ ఆ బెగ్గర్స్ తమ సొంతంగా అడుక్కోవాలనుకుంటే, అంటే ఇలాంటి గ్యాంగ్స్కి సంబంధం లేకుండా అడుక్కోవాలంటే వాళ్ళు చాలా అంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ గ్యాంగ్స్కి ఆ బెగ్గర్స్ కంటే చాలా ఎక్కువ విషయాలు తెలుసు. इधर क्या है, हफ्ते के हफ्ता पैसा दो तो म्युनिसिपालिटी पुलिस कोई भी आसपास नहीं भटकती,
सब इधर हत्ता देते हैं और छाती ठोक के धरना करते हैं। ఈ గ్యాంగ్ లీడర్స్ ఒకరితో ఒకరు మాట్లాడుకొని డిఫరెంట్ ఈవెంట్స్ అండ్ ఫెస్టివల్ కి కూడా ప్లాన్ వేస్తారు. అంటే అన్ని గ్యాంగ్స్ ఇలా క్రూయల్ గా బిహేవ్ చేసి బెగ్గర్స్ ని అవమానించవు. చెన్నైలో ఒక ఓల్డ్ ఏజ్ బెగ్గర్ ఏం చెప్పాడంటే అతని గ్రూప్ లీడర్ ప్రతిరోజు అందరి దగ్గర నుండి వచ్చిన ఆ డబ్బుని కలెక్ట్ చేసి తన షేర్ ని తను తీసుకొని ఇంకా అందులో మిగిలిన డబ్బుని ఈ మిగతా బెగ్గర్స్ కి అందరికీ సమానంగా పంచేవాడట. ఈ ఎక్స్చేంజ్ లోని షేర్ కోసం లీడర్స్ ప్లాన్ చేస్తారు. అంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అని. అండ్ సిటీలో జరిగే డిఫరెంట్ ఫంక్షన్స్ అండ్ రిలీజియస్ ఫెస్టివల్స్ గురించి బెగ్గర్స్కి టిప్స్ కూడా ఇస్తారు. ఇంకా ఆ ప్లేసెస్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తారు. అంటే లైక్ సిటీలో ఎవరిదైనా పెళ్లి జరుగుతుంటే లేదా ఎవరిదైనా ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి ఎలా వెళ్ళాలో అని క్లియర్గా చెప్తారనమాట. ఈ గేమ్ ఏ లెవెల్లో ఉంటుందంటే ఒక నార్మల్ పర్సన్ కూడా ఇమాజిన్ చేయలేరు. సో అలా తమ ప్లాన్స్ని వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేస్తూనే ఉంటారు. చెన్నైలో ఒక కేసుని చూడండి. అక్కడ మహిళలకి హిందువుల్లాగా సాఫ్రన్ క్లాత్స్ వేయించి టెంపుల్స్ దగ్గరకు వెళ్ళి అడుక్కోమన్నారు. అండ్ సేమ్ ఈ మహిళలకే తర్వాత ముస్లిం లాగా బుర్కా వేయించి మసీద్ దగ్గర అడుక్కోమని పంపించారు. హిందూస్ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు, ముస్లిమ్స్ మసీదులకు వెళ్ళినప్పుడు వాళ్ళ మంచితనాన్ని టార్గెట్ చేసి అలాగే బెగ్గర్స్ అపియరెన్స్ని మార్చి స్కామ్ చేస్తున్నారు. 2010లో వచ్చిన ఈ న్యూస్ని చూడండి. భీమప్ప అనే 13 ఏళ్ల అబ్బాయి చెప్పింది ఏంటంటే ఒకసారి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అతను 8 నెలల చిన్న పాపతో కలిసి వర్షంలో వణుకుతూ నిలబడి ఉన్నప్పుడు కారులో నుండి ఒక ఆవిడ వీళ్ళని చూస్తుంది. ఆ పిల్లల పరిస్థితి చూసి జాలి కలిగి వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చింది. కానీ దీని తర్వాత ఏం జరిగింది? వేరే బెగ్గర్స్ అండ్ వాళ్ళ గ్యాంగ్ లీడర్స్ కూడా ఇది ఒక ఎమోషనల్ మ్యానిపులేషన్ టెక్నిక్ అనొచ్చు అని అనుకున్నారు. సో అప్పుడు వాళ్ళు కావాలని ఆ చిన్నపిల్లల్ని చల్లగా ఉన్న వర్షంలో అడుక్కోవడానికి పంపించడం స్టార్ట్ చేశారు. దీనివల్ల ఒక 2 years ఉన్న పూజ అనే చిన్న పాప చనిపోయింది. ఎందుకంటే ఆ వర్షంలో పూర్తిగా తడవడం వల్ల ఆ పాపకి చాలా భయంకరమైన జలుబు చేసి అది ప్రాణాంతకంగా మారింది. అండ్ ఇందులో డ్రగ్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. ఇప్పుడు ఒకసారి 14 years ఉన్న జావేద్ అనే అబ్బాయి స్టోరీ చూడండి. ఆ అబ్బాయి ఢిల్లీలో కొనౌట్ అనే ప్లేస్లో ఒక ఓల్డ్ హనుమాన్ టెంపుల్ దగ్గర బెగ్గింగ్ చేస్తూ ఉంటాడు. అండ్ రోజుకి జస్ట్ 10 to 20 రూపీస్ వరకు సంపాదిస్తాడు. అతను సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగాన్ని తన సో కాల్డ్ ఫ్రెండ్స్కి ఇస్తాడు. అంటే ఎవరైతే ఇతనికి డ్రగ్స్ సప్లై చేస్తారో వాళ్ళకి ఇస్తాడనమాట. ఇలా ఈ గ్యాంగ్ లీడర్స్ పిల్లల్ని డ్రగ్స్కి అలవాటు పడేలా చేస్తారు. అలా ఆ పిల్లలు అప్పుల్లో పడిపోయే సిచ్యువేషన్ కూడా వస్తుంది. ఆ తర్వాత ఆ పిల్లలు అడుక్కొని తమకు వచ్చిన డబ్బు మొత్తాన్ని ఈ గ్యాంగ్ లీడర్స్కి అప్పగించినప్పుడు మాత్రమే ఆ పిల్లలకి డ్రగ్స్ ఇస్తారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది పిల్లల్ని ఈ ట్రాప్లో ఉంచడానికి మరో దారని చెప్పొచ్చు. ఇంకొన్ని సిచ్యువేషన్స్లో అయితే పేరెంట్సే స్వయంగా తన పిల్లల్ని అడుక్కోవడానికి వెళ్ళమని బలవంతం చేస్తారు. ఇన్కేస్ ఆ పిల్లలు ఇంటికి డబ్బుల్ని తీసుకురాకపోతే వాళ్ళని కొట్టేవారు కూడా. అవును, మీరు వింటున్నది నిజమే. 2023 హైదరాబాద్లో 28 years ఉన్న అనిల్ పవర్ అనే వ్యక్తి బెగ్గర్స్ని రిక్రూట్ చేసి వాళ్ళని పోస్ట్ ప్లేసెస్లోకి అడుక్కోవడానికి పంపించే కేసులో దొరికిపోయాడు. దాన్ని బట్టి చూస్తే అతను బెగ్గర్స్ నుండి ప్రతిరోజు సాయంత్రం 6,000 వరకు కలెక్ట్ చేసేవాడు. అందులో నుంచి ప్రతి బెగ్గర్కి కేవలం 200 మాత్రమే ఇచ్చేవాడు, అది కూడా కూలీ కింద. చాలాసార్లు బెగ్గింగ్ మాఫియాకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో NGOs పిల్లల్ని రెస్క్యూ చేయడానికి ట్రై చేసినప్పుడు లోకల్ పొలిటీషియన్స్ ఆ బెగ్గింగ్ మాఫియాని ప్రొటెక్ట్ చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో 2017లో వచ్చిన ఈ న్యూస్ని చూడండి. హై పొలిటికల్ ప్రెజర్ వల్ల తమకు వర్క్ చేయడం ఎంత డిఫికల్ట్ అయ్యిందో అని NGOs రివీల్ చేశారు. అండ్ 2019లో బెంగళూరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ బయటపడింది. ఏంటంటే ఒక రిచ్ ఫ్యామిలీ పిల్లల్ని చూసుకునే ఆవిడ ఒక చిన్న పిల్లాడికి పాత చిరిగిన బట్టలు వేసి మత్తుగా ఉండేందుకు డ్రగ్స్ ఇచ్చి రోజుకి 100 రూపీస్ తీసుకొని బెగ్గర్ గ్యాంగ్స్కి అప్పగించింది. అండ్ ఆ పిల్లాడి పేరెంట్స్కి తమ చైల్డ్ ఆవిడతో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ నిజానికి ఆ చిన్న పిల్లాడిని డే టైంలో రెంట్కి ఇచ్చి బెగ్ చేయించేవారు. దీన్ని చూస్తుంటే ఈ ఓరియంటెడ్ బెగ్గింగ్ మాఫియా ఎంత స్ట్రాంగో, ఎంత డీప్గా స్ప్రెడ్ అయ్యిందో మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి పరిస్థితిలో ఒక క్వశ్చన్ ఏంటంటే వీటన్నిటిని ఆపడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇండియాలో బెగ్గింగ్కి ఆపోజిట్గా వచ్చిన ఫస్ట్ మెయిన్ లా ఏంటంటే బాంబే ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ 1959. ఈ చట్టం ప్రకారం బెగ్గింగ్ చేస్తూ దొరికిపోతే వారికి మ్యాక్సిమం 10 years వరకు జైలు శిక్ష ఉంటుంది. ఇంకా ఈ చట్టం కింద చీఫ్ కమిషనర్ ఈ బెగ్గర్స్ని కస్టడీలోకి తీసుకొని వాటిని ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంచాలని ఆదేశించవచ్చు. అవసరమైతే కోరుకున్నంత కాలం వరకు అక్కడే ఉంచే అధికారం కూడా ఉండేది. ఈ లా ఇంప్లిమెంట్ అయిన తర్వాత చాలామంది హోమ్లెస్ పీపుల్ను ఈ ఇన్స్టిట్యూషన్లో చాలా కాలం వరకు ఉంచారు. కానీ ఈ లాని చాలామంది క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే ఈ యాక్ట్ అనేది అసలు సమస్యను సరిగ్గా ఎదుర్కోలేదు. అంటే బెగ్గింగ్ గ్యాంగ్స్ అండ్ ఆర్గనైజర్స్ మీద యాక్షన్ తీసుకోకుండా పనిష్మెంట్ మొత్తం బెగ్గర్స్ మీదనే పడింది. అంటే అసలు బెగ్గింగ్ గ్యాంగ్ లీడర్స్ బయట సేఫ్గా ఉన్నారు, కానీ శిక్ష మాత్రం అమాయకమైన బెగ్గర్స్ మీద పడింది. బెగ్గింగ్ గ్యాంగ్స్ చేతిలో ఉన్న బెగ్గర్స్ని ఈ చట్టం కింద శిక్షించారు. అందుకే 2018లో ఢిల్లీ హైకోర్టు ఈ యాక్ట్లోని కొన్ని సెక్షన్స్ని ఢిల్లీలో అన్కాన్స్టిట్యూషనల్ అని డిక్లేర్ చేసింది. అలాగే బెగ్గింగ్ను డీక్రిమినలైజ్ చేయాలని కూడా కోర్టు అడిగింది.
కోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే ప్రజలు తమకు నచ్చి రోడ్ పైన అడుక్కోరు, వారి పరిస్థితులు వారిని అలా చేయడానికి ఫోర్స్ చేస్తాయని చెప్పింది. ఎందుకంటే ఇది వారికి బతకడానికి చివరి దారి మాత్రమే. ప్రతి ఒక్క సిటిజన్కి బేసిక్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం అనేది గవర్నమెంట్ యొక్క బాధ్యత. కానీ సమాజంలో ఇంత ఎక్కువ మంది బెగ్గర్స్ ఉండడం వల్ల ఆ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారని అనిపిస్తుంది. కానీ మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో బెగ్గింగ్ అనేది ఇప్పటికీ క్రైమ్గానే ఉంది. 1959లో ముంబై కోసం లా తీసుకొచ్చిన తర్వాత వేరే స్టేట్స్ కూడా ఇలాంటి లాస్ని తీసుకొచ్చాయి. అండ్ కొన్ని స్టేట్స్లో బెగ్గింగ్ని బ్యాన్ కూడా చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటి వరకు బెగ్గింగ్ పైన డైరెక్ట్ లా ఏది కూడా తీసుకురాలేదు. కానీ జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015 అనే ఒక యాక్ట్ ఉంది. ఈ యాక్ట్ ప్రకారం పిల్లల్ని అడుక్కొనివ్వడం కానీ లేదా పిల్లల సహాయంతో అడుక్కోవడం కానీ ఇల్లీగల్. అండ్ 2021లో సుప్రీంకోర్టులో బెగ్గింగ్ బ్యాన్ గురించి డిస్కస్ జరిగింది. కానీ అదొక సోషియో ఎకనామిక్ ఇష్యూ అని చెప్తూ కోర్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి రిఫ్యూజ్ చేసింది. ఢిల్లీ హైకోర్టు ముందుగా చెప్పిన అదే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేసింది. అంటే ఎవరు తమకు నచ్చి ఇష్టంతో అడుక్కోరు, కానీ పేదరికం కారణంగానే అడుక్కోవాల్సి వస్తుందని. అయితే ఇది జరిగిన తర్వాత కూడా చాలా కేసెస్లో గవర్నమెంట్స్ ఈ గ్యాంగ్స్ మీద యాక్షన్ తీసుకోవడంపై ఫోకస్ చేయలేదు. దానికి బదులుగా ఈ విక్టిమ్స్ అయిన బెగ్గర్స్ మీదనే యాక్షన్ తీసుకోవడం ఫోకస్ చేశారు. కానీ ఇక్కడ అసలైన క్వశ్చన్ ఏంటంటే బెగ్గింగ్ని బ్యాన్ చేయడం నిజంగా సొల్యూషనా? ఎక్కువగా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నంత కాలం, ఇంకా సరిపడే జాబ్స్ లేకపోతే డిసేబుల్డ్ పీపుల్కి మన ఎకానమీలో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ వీళ్ళని అడుక్కోవడానికి కూడా అలో చేయకపోతే వాళ్ళ నుండి మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వాళ్ళు సైలెంట్గా చనిపోవాలనుకుంటున్నారా? 2011 సెన్సస్ ప్రకారం మన దేశంలో 4 లక్షల కంటే ఎక్కువ మంది బెగ్గర్స్ ఉన్నారు. వారిలో 21% మంది 12వ తరగతి వరకు చదివిన వారే. అండ్ దాదాపు 3000 వరకు అంటే 7.5% మంది బెగ్గర్స్కి ప్రొఫెషనల్గా డిగ్రీ లేదా డిప్లొమా కూడా ఉంది. సో డిగ్రీ ఉండి కూడా ఎవరైనా ఎందుకు అడుక్కోవాలి? ఎందుకంటే వారికి ఇంకో ఆప్షన్ లేదు కాబట్టి. సో ఈ హెల్ప్లెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని బెగ్గర్ మాఫియా వాళ్ళని ఇంకా ఎక్కువగా దోపిడీ చేస్తుంది. ఈ బెగ్గర్ మాఫియా కారణంగానే హెల్ప్లెస్గా అడుక్కునే వాళ్ళకి కూడా ఎలాంటి సింపతి దక్కడం లేదు. ఇదంతా విన్న తర్వాత ఇక ముందు మీరు ఎప్పుడైనా ఒక బెగ్గర్ని చూసినప్పుడు వాళ్ళు బెగ్గర్ మాఫియాలో ఒక భాగమే అని అనుకుని వాళ్ళ మీద ఎలాంటి సానుభూతి లేకుండా ఇగ్నోర్ చేస్తారు, లేదా మీరు కంప్లీట్గా హెల్ప్లెస్ అని ఫీల్ అవుతారు. ఆ పిల్లలపై మీకు జాలి కలిగినా నిజంగా మీరేం చేయగలరు? మీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చినా అది చివరికి బెగ్గర్ మాఫియా చేతికే వెళ్తుంది. అండ్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అంటే ఆ పిల్లలపై జరుగుతున్న మరింత దోపిడీకి మనమే సపోర్ట్ చేసినట్లే. ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రతి బెగ్గర్ కూడా బెగ్గర్ మాఫియాలో భాగం కాదని మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది వారి పేదరికం అండ్ అన్ఎంప్లాయ్మెంట్ కారణంగానే అడుక్కుంటున్నారు. అండ్ వాళ్ళు ఎలాంటి గ్యాంగ్స్తో కూడా కనెక్ట్ అయ్యి ఉండరు. అండ్ సెకండ్లీ నేను చెప్పాలనుకున్నది బెగ్గర్స్కి క్యాష్ ఇవ్వకూడదు. ఎందుకంటే ఆ బెగ్గర్ నిజంగా హెల్ప్లెస్గా ఇండిపెండెంట్గా అడుక్కుంటున్నాడా లేదా పెద్ద బెగ్గర్ మాఫియాతో భాగంగా ఉన్నాడనేది మీరు గుర్తించడం చాలా కష్టం. సో వాళ్ళకు డబ్బులు ఇవ్వకండి, దానికి బదులుగా మీరు వేరే విధంగా హెల్ప్ చేయొచ్చు. అంటే లైక్ వాళ్ళు ఆకలితో ఉన్నారని మీకు అనిపిస్తే డైరెక్ట్గా ఫుడ్ ఇవ్వండి. దీనితో పాటు వాళ్ళకి బట్టలు ఇంకా మెడిసిన్స్ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే అవి వారికి డైరెక్ట్గా ఉపయోగపడతాయి. లేదా మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే కార్ నుంచి బయటకు వచ్చి వారితో డీటెయిల్గా మాట్లాడండి, వారి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి, వినండి. ఆ తర్వాత మీకు ఏమైనా అనిపిస్తే వారికి ఏదైనా వర్క్ కూడా ఇవ్వచ్చు. మీరు ఇక్కడ నేను మనీ ఇవ్వడం తప్ప ఇంకేం చేయలేను అని మీకు అనిపిస్తే బెగ్గర్స్ను రీహాబిలిటేట్ చేయడానికి ట్రై చేస్తున్న NGOస్కి ఆ డబ్బుని డొనేట్ చేయండి. ఎందుకంటే వారు వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తారు. అడిషనల్లీ పిల్లల ఎడ్యుకేషన్ను సపోర్ట్ చేసే ప్రోగ్రామ్కి కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. అంటే మీకు తెలుసో లేదో చాలామంది NGOs పేద పిల్లల ఎడ్యుకేషన్ కోసం పనిచేస్తున్నాయి. వాటిలో ఒకటే టెక్ ఫర్ ఇండియా. ఇది ఒక 2 years ఫెలోషిప్ ప్రోగ్రామ్. అంటే మీరు ఒకవేళ కాలేజ్ గ్రాడ్యుయేట్ అయినా లేదా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా మీ ఫ్రీ టైంలో ఈ పిల్లలకు మీరు టీచ్ చేయవచ్చు. అండ్ ఇంకా మీకు ఎవరైనా పిల్లలు అడుక్కుంటూ కనిపించినా, చాలామంది వేరు పిల్లలకు ఒకేలా గాయాలు కనిపించినా, లేదా బెగ్గర్స్ దగ్గర నుంచి ఎవరైనా మనీ కలెక్ట్ చేస్తూ కనిపించినా, ఇలాంటి కేసెస్లో మీరు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయండి. ఫైనలీ బెగ్గర్స్ని ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేయండి. అంటే ఒకవేళ మీరు వారితో మాట్లాడితే కొంచెం మంచిగా మాట్లాడండి, వారి కళ్ళల్లోకి చూసి మాట్లాడండి. వాళ్ళు ఓకే అయితే వారి పేరు అడగండి, కానీ వారిని జడ్జ్ మాత్రం చేయకండి. అండ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది బెగ్గర్స్ హ్యూమన్ ట్రాఫికింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్ లేదా పేదరికం యొక్క బాధితులు మాత్రమే. ఈ ప్రాబ్లమ్ని ఒక లార్జ్ స్కేల్లో సాల్వ్ చేయాలంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్నప్పుడే పాసిబుల్ అవుతుంది. అండ్ బెగ్గింగ్ను డీక్రిమినలైజ్ చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ పరిధిని విస్తరించాలి, స్కీమ్స్ ఇంపాక్ట్ చూడడానికి ప్రాపర్ మానిటరింగ్ కోసం టెక్నాలజీని ఉపయోగించాలి. అలాగే ప్రజల్ని సొసైటీలో వారి పార్టిసిపేషన్ పెరిగే విధంగా రీహాబిలిటేట్ చేయాలి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కేఆర్ ఫ్యాక్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీరే చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్. జై హింద్.